చెరువును చెరబడితే చెరసాలే, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వదిలేయాలి, లేదంటే నీలమట్టం చేస్తాం. చెరువులకు సంబంధించి నోటీసులు ఇచ్చిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా సమీక్ష చేసి ప్రజల్లోకి స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్పాలి. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి నోటీస్ ఇచ్చి 30 రోజుల పాటు గడువిస్తే పేదలు ఉండేటువంటి చోట మాత్రం చిన్నపిల్లలు మేము పుస్తకాలు తీసుకుంటాం, ఇంట్లో ఉండేటువంటి సామాన్లు తీసుకుంటామంటే కూడా గడువు ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఒకవేళ మీరు కూల్చివేస్తే కొత్త ఇండ్లు కూల్చివేయడం వేరు, ఆల్రెడీ ఉన్న వాటికి కనీసం 1 రోజు 2 రోజులు వస్తే అందులో ఉండేటువంటి సామాన్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఎందుకు ఇవ్వలేదు? చిన్న వాళ్లకు మాత్రం అవకాశం ఇవ్వకుండా అప్పటికప్పుడు కూల్చివేసి అందులో ఉన్నటువంటి సామాన్లను కూడా తీసుకోకుండా పుస్తకాలు చదువుకునేటువంటి పుస్తకాలను కూడా పక్కకు తీయకుండా ఎందుకు? మీరే సిబ్బందిని పెట్టి అందులో ఉండేటువంటి సామాన్లన్నీ తీసి బయట పెట్టేసేయండి, వాళ్ళు కనీసం అవైనా ఉంటాయి కదా. పేదలు కదా, వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకోవచ్చు, లేకపోతే కబ్జా చేసి కట్టుకోవచ్చు, లేకపోతే అనుకోకుండా వచ్చి ఉండవచ్చు, ఏదైనా జరిగి ఉండవచ్చు. కాలేజీలకు నోటీసులు ఇచ్చే దాంట్లో ఓవైసీ సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీ కాలేజీకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? లేకపోతే పల్లారాజేశ్వరరెడ్డికో ఇంకొక మల్లారెడ్డి కాలేజీకో నోటీసులు ఎందుకు ఇచ్చారు? అందరికి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వడాన్ని తప్పుపట్టడం కాదు. ఓవైసీకి సంబంధించి మజ్లిస్ నాయకులకు సంబంధించినటువంటి కాలేజీకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? మిగిలిన వాటిని కూల్చితే మిగిలిన వాటికి నోటీసులు ఇస్తే ఓవైసీ కాలేజీకి ఎందుకు ఇవ్వలేదు? అందరినీ ఒకే ఘాటును కడితే ఇప్పటికే 262 నిర్మాణాలను కూల్చివేసిరు, 111 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. బాగుంది, స్వాధీనం చేసుకోండి. కానీ పేదలకు సంబంధించి 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పుపట్టాలన్నా వద్దా? కూల్చివేయడాన్ని స్వాగతిస్తున్నాం, కబ్జాలను తొలగించడాన్ని స్వాగతిద్దాం, అందులో తప్పు లేదు. కానీ అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు ఇవన్నీ చేసి వాళ్ళ జీవితంలో రూపాయి కష్టపడి సంపాదించుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఇల్లు కొనుక్కుంటే వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇస్తారనేటువంటిది స్పష్టంగా తెలియజేయాలి. వాళ్ళకు తెలియని తప్పు, తెలిసి కబ్జా చేసిన వాళ్ళది మీరు ఏం చేసినా ఓకే, కానీ తెలియకుండా 1కి 2 సార్లు చేతులు మారిన తర్వాత కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుతో కొనుక్కున్నటువంటి ఇండ్లు ఏం చేయాలి? దీనిపైన స్పష్టత ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారు? జిహెచ్ఎంసీ నుంచి, టౌన్ ప్లానింగ్ నుంచి, కరెంట్ ఆఫీస్ నుంచి, నల్లా ఆఫీస్ నుంచి, ప్రతి దగ్గర నుంచి డ్రైనేజీ అన్నీ వేసినటువంటి దగ్గర ఇల్లు కొనుక్కుంటే అది హైడ్రా నిబంధనలకు వ్యతిరేకంగా బఫర్ జోన్లోనో ఎఫ్టీఏలోనో ఉందని చెప్పడాన్ని ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా చూస్తారు దాన్ని? వాళ్ళు ఎందుకు నష్టపోవాలి? తప్పు చేసింది ప్రభుత్వం, అనుమతులు ఎందుకు ఇచ్చింది గతంలో? ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి వీళ్ళని ఎందుకు శిక్ష వేస్తారు? మీరు పెద్ద కాలేజీ అంటే ఒకరికి ఏదో వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం, కానీ ఒక కాలనీలో కట్టుకున్నటువంటి ఇండ్లు, వాటికి సంబంధించినటువంటి గుడిసెలకు ఆ ఇండ్లను ఇబ్బంది పెట్టడాన్ని, వాళ్ళు పెద్దలు ఉండొచ్చు, పేదలు ఉండొచ్చు, మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఆ ఇల్లు ఎప్పుడు కొన్నాడు, ఆ జాగ ఎప్పుడు కొన్నాడు, అంతకుముందు ఎవరి దగ్గర ఉంది, అంతకుముందు ఎవరి దగ్గర ఉంది, ఎన్నిసార్లు చేతులు మారింది, ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది? ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత కూల్చివేయాలంటే ఖచ్చితంగా నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వాల్సిందే. కూల్చివేతలో తప్పలేదు. మొత్తం చెరువులన్నింటినీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులని, హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులని, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా బాగు చేయండి. రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇద్దాం, ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇద్దాం. మంచి చేస్తే తప్పులేదు. రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పని చేస్తున్నారు, చెరువులను కాపాడుతున్నారు. చెరువుల కింద ఉండేటువంటి గొలుసుకట్టు చెరువులు, ఆ తర్వాత వచ్చేటువంటి అలుగు పోసేటువంటి ప్రాంతాన్ని, ఈ అలుగు నుంచి మళ్ళీ అక్కడ పోయేటువంటి ఫీడర్ చాలన్నీ అన్నిటినీ మీరు కాపాడండి. గొలుసుకట్టు చెరువుల ద్వారా భూగర్భ జలాలను పెంచండి, కాలుష్యాన్ని తగ్గించండి, తప్పులేదు. కానీ తప్పెవరిది? ఎక్కడ ఎవరు నష్టపోవాలి? అక్కడ ఇండ్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు 1 సారి 2 సార్లు 3 సార్లు చేతులు మారిన తర్వాత అన్ని అనుమతులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్లు వేసి, నల్లా వేసి, కరెంట్ వేసి, డ్రైనేజీ వేసి 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు ఇంటి పన్ను కట్టించుకున్న తర్వాత ఆ ఇంటి పన్ను వాళ్ళకు తిరిగి ఇవ్వాలి కదా. ఒకవేళ తప్పైతే ఇంటి పన్ను తిరిగి ఇవ్వాలనా వద్దా? అయితే 10 ఏళ్ల పాటు వాళ్ళు వాడుకున్నారంటే అందరూ వాడుకున్నారు, అందరూ వాడుకోలేదు. మధ్యలో ఒకటి కట్టిరంటే వేరు విషయం, అనుకోకుండా కట్టిరంటే వేరు విషయం. కానీ
అక్కడ అన్ని అనుమతులు ఉన్న తర్వాత నేను ఒక ఇల్లు కొనాలంటే, నేను ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలంటే, లేదంటే ఒక 100 గజాల జాగా కొనాలంటే ఎవరైనా సరే ఆలోచించేది ఏమిటి? ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా? ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటే అవి దొంగ భూమి కానట్టే కదా. ఆ విషయాన్ని ఒక్కసారి ప్లస్ ఈ కట్టడాల్లో కాలేజీలకి నోటీసులు ఇచ్చేటువంటి విషయంలో ఓవైసీ కాలేజీకి ఒక నీతి ఎందుకుంటుంది, మిగిలిన కాలేజీలకు ఒక నీతి ఎందుకుంటుంది? ఈ విషయంలో కూడా ప్రభుత్వం హైదరాబాద్ సిపిని మార్చేటువంటి విషయంలో కూడా ఓవైసీకి హైదరాబాద్ సిపికి పడట్లేదు కాబట్టే, వాళ్ళు చెప్పినట్టుగా జరగట్లేదు కాబట్టే హైదరాబాద్ సిపిని ఓవైసీకి అనుకూలంగా మార్చారు అనేటువంటిది ఇప్పుడు పెద్ద దుమారం రేగుతున్నది. తక్కువ కాలంలో ఒక హైదరాబాద్ సిపిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ అంశం పైన కూడా చర్చ జరుగుతున్నది. హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. మీరు చెరువును చెరబడితే చెరసాలే, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వదిలేయాలి. ఆక్రమణదారులు అయితే వదిలేయాలి, కొత్తగా వేసేటువంటి వెంచర్లు అయితే వదిలేయవచ్చు. 10 సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ పరిస్థితి పైన ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి, మీరు ఇష్టం ఉన్నట్టుగా బెదిరించేసి అక్కడ ఉన్నటువంటి పేదలను వెళ్ళిపోమంటే వాళ్ళు ఎక్కడ బతకాలి, ఎట్లా బతకాలి? తప్పు వాళ్ళది వాళ్ళు ఉండడం వాళ్ళ తప్పు అయితే వాళ్ళకు ఉండడానికి అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులని వాళ్ళ ద్వారా ముక్కుపిండి వసూలు చేసి వీళ్ళకందరికీ డబ్బులు కట్టండి. చేయని తప్పుకు వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు? పేదలని చేయని తప్పును పేదలను ఎందుకు బలి చేస్తున్నారు? మీరు కోట్ల రూపాయలు ఉండేటోళ్ళు కూలగొడితే అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉండిపోతుండొచ్చు. నిన్న వర్షం పడుతుంటే పిల్లలు ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. అక్కడ వర్షం పడుతుంటే బయట ఉండలేనటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు అక్కడ తప్ప ఇంకెక్కడ ఉండలేను. 40-50 గజాల ఇండ్లలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? అదంతా ఓకే. ఇగో ప్రభుత్వమే చెరువు శిఖం భూముల్లో, బఫర్ జోన్లో, లేకపోతే FTL భూముల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాత ఎవరిది తప్పు? ఈ డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ ఇచ్చినటువంటి అధికారులను, అప్పుడున్నటువంటి కలెక్టర్ను, అప్పుడున్నటువంటి ఈ ఇరిగేషన్ అధికారులను, వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి తొలగించండి. మీకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో ఇక్కడ కట్టండి, మేము డబుల్ బెడ్రూమ్లు కట్టాలి, మా ప్రభుత్వానికి పేరు రావాలి కాబట్టి చెరువులన్నీ కూడా ప్రభుత్వ భూములే, అలా కట్టి పడేయచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి చేసి అనుమతులు ఇచ్చారు. సేమ్ అంతకుముందు కూడా అట్లనే చేసారు కదా. ప్రభుత్వ కట్టడాలకైనా ప్రైవేట్ కట్టడాలకైనా ఒకటే రూల్ ఉంటుంది కదా. ఎవరు ఒత్తిడి చేసారు? స్థానిక ఎమ్మెల్యేనా, కార్పొరేటరా, సర్పంచా, లేకపోతే పోలీసు వాళ్ళ, అధికారుల లంచం తీసుకున్నారా? ఈ అంశం పైన క్లారిటీ తీసుకోండి. కానీ మీరు ఇప్పటికిప్పుడు కట్టేటువంటి ఇండ్లను కూలగొడితే పెద్ద తప్పు లేదు, కేవలం నిర్మాణానికి సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే పోతాయి. కానీ ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళపైన, పెద్దోళ్ళైనా పేదోళ్ళైనా, దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిది అనేటువంటి దానిపైన ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. ఏదో 1-2 ఇండ్లు కూలగొడితే ఇంకొక రకంగా ఉంటుంది. కానీ కాలనీలు పోతుంటే ఖచ్చితంగా దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ నష్టపోయినటువంటి వాళ్లకు ఖచ్చితంగా పరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. కూలగొట్టడం ఎంత ముఖ్యమో ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది. చెరువులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. అక్కడ ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది. ప్రభుత్వం రెండు విధాలుగా ఆలోచించాల్సిందే. అక్కడ ఉన్నటువంటి కనీసం పేదలైనా సరే, సాధారణ పేద మధ్యతరగతి కుటుంబాలనైనా సరే ఆదుకోవాల్సినటువంటి బాధ్యత. పెద్దోళ్ళు, పెద్ద కాలేజీలు, 100 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు. కానీ సాధారణ పేద మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి వాళ్ళకు వచ్చేటువంటి నెల జీతం మీద బ్యాంకు లోన్లు తీసుకొని అక్కడ ఇండ్లు కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి పైన ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించాల్సిందైనటువంటి ఒక విజ్ఞప్తి. ఇటు చెరువులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎంతైతే ఉందో ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి అంతే ఉంది అనేటువంటిది ఉంది.